రైట్ ప్రమాద స్థలి వద్ద మా కరెస్పాండెంట్ దిలీప్ ఉన్నారు, మాట్లాడదాం. దిలీప్, ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి? మొత్తానికి మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహించి వారికి అప్పగించే కార్యక్రమం కూడా జరుగుతుంది అనేది అధికారులు చెబుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మీరు ఉన్న దగ్గర పరిస్థితి ఏ రకంగా ఉంది? ప్రమాదం జరిగిన చోట ఏ రకంగా జరిగిందని ఊహించవచ్చు? అధికారులు ఏం చెప్తున్నారు? అయితే వాహనాలు రెండూ కూడా వేగంగానే ఉన్నాయనేది కొంతమంది చెప్తున్న మాటగా చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇన్పుట్ చెప్పండి. ప్రస్తుతం మనం ఉదయం తెల్లవారుజామున 6:35 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఘటనా స్థలంలో ఉన్నాము. సో ఘటనా స్థలం ఆ సమయంలో రెండు వాహనాలు, ఇటు ఆర్టీసీ బస్సు అలాగే టిప్పర్, ఈ రెండు వాహనాలు కూడా అధిక వేగంతోనే ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ వేగం ఏదైతే ఉందో ఆ వేగం దాటికే ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి మృత్యువాత పడినటువంటి ఆ మృతదేహాలకు పోస్ట్ మార్టం కూడా పూర్తి చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను కూడా అప్పగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి కూడా మెరుగైన వైద్య చికిత్సలు కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యాక్సిడెంట్ చూసిన తర్వాత భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. సో ఈ బీజాపూర్ హైవే రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాద ఘటన ఏదైతే ఉందో, సో టిప్పర్లో అధిక లోడ్స్, అది ఆ టిప్పర్ 35 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి టిప్పర్ వాహనంలో సుమారు 50 టన్నుల 50 టన్నుల సామర్థ్యం గల ఈ 8mm కంకర లోడ్తో వెళ్తూ ఉంది. సో ప్రమాద జరిగిన ఘటనలో పూర్తిగా ఈ బస్సుకు సంబంధించి డ్రైవర్ వైపు ఢీకొనడంతో ఇటువైపు ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా పగలడము, సో టిప్పర్లో ఉన్నటువంటి ఈ కంకరంతా కూడా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల పైన పడడంతో సో ప్రయాణికుల మృత్యుల సంఖ్య ఎక్కువగా పెరిగినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో సుమారు 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఈ యొక్క బస్సులో ప్రయాణిస్తున్నారు. సో అందులో స్పాట్లోనే 17 మంది చనిపోయారు. సో ఈ యొక్క ఏదైతే ఈ కంకర ఉందో ఈ కంకర నేరుగా ప్రయాణికుల పైన పడడంతో ఈ యొక్క మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. సో ఈ ప్రమాద ఘటన తర్వాత గతంలో కూడా గత కొన్ని నెలల క్రితం కూడా ఇదే ప్లేస్లో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ బీజాపూర్ హైవే ఏదైతే ఉందో ఈ తాండూరు నుంచి ఈ అప్పా జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డు అంతా కూడా వంకరలు తింకరగా అలాగే మలుపులతో కూడినటువంటి రోడ్డుతో పాటు సో రోడ్ ఏదైతే ఉందో రోడ్ అంతా కూడా ఎత్తులు వంపులుగా కూడుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో సో ప్రమాదం సంబంధించి ఎక్కువగా అతివేగం ఒక కారణమైతే, సో అతివేగంతో పాటు డ్రైవర్కి సంబంధించి స్టీరింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్టీరింగ్ బ్యాలెన్స్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తం ఇటు ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఎక్కువ మంది సో పేదవాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు కూడా ఈ యొక్క బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ బీజాపూర్ హైవేలో ప్రయాణం చేయాలంటే మాత్రం ప్రతిరోజు నరకంగా స్థానికులు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమంది స్థానికులు ఘటన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సో ఇక్కడ ఈ రోడ్డు పూర్తి కాకపోవడానికి కారణము స్థానిక ఎమ్మెల్యే అంటూ కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వెనకాల మన వెనకాల ఇది వికారాబాదు తాండూరు వెళ్ళే రోడ్డు. సో వికారాబాదు శాసనసభకు సంబంధించి స్పీకర్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ స్పీకరు ఇదే రోడ్లో వెళ్తారు. అలాగే మండలిలో విప్పుగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే ఇటువైపు పరిగి కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి నియోజకవర్గాలు. సో ఈ మూడు ఇటు కొడంగల్ పరిగి వికారాబాద్ నుంచి కూడా నిత్యం వేలాది వాహనాలు ఈ రోడ్డు గుండానే హైదరాబాద్కి చేరుకుంటున్న పరిస్థితి ఉంటుంది. సో అయినా కూడా అధికారులు నిర్లక్ష్యము అలాగే నేతల నిర్లక్ష్యం, వీళ్ళ ఇద్దరి నిర్లక్ష్యం వల్లనే ఈ రోడ్డు పనులు పూర్తి కాకపోవడము తరచుగా ఈ ప్రమాదాలకు తావిస్తున్నట్టుగా స్థానికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఘటన జరిగిన ఈ ప్లేస్కి అయితే అధికారులు అందరూ కూడా వచ్చారు. అటు ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు వచ్చారు, అలాగే ఫైర్ డీజీ అధికారులు, అలాగే
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు క్లూస్ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి ఆధారాలను కూడా సేకరించారు. అలాగే కేసుని కూడా బుక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్తున్న పరిస్థితి. సో చూడొచ్చు, బస్సు మొత్తం ప్రమాద దాటికి ఏ రకమైనటువంటి డ్యామేజ్ అయింది. సో బస్సులో ముందు భాగంలో ఒక్క సీటు కూడా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే పైన టాప్ ఏదైతే ఉందో సో టాప్ కూడా మొత్తం లేనటువంటి పరిస్థితి. సో ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో ఈ బస్సును చూస్తే చెప్పవచ్చు. సో ముందున్నటువంటి ఇంజన్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. అలాగే చక్రాలతో పాటు మొత్తం ఇటువైపు కేవలం వెనకాల 3 నుంచి 4 సీట్లు మాత్రమే ఉన్నాయి. బస్సుకు సంబంధించి అన్ని అద్దాలు కూడా పూర్తిగా పగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అంత వేగంగా బస్సు ఢీకొనడము, అలాగే టిప్పరు ఢీకొనడం. సో టిప్పర్కి సంబంధించి కూడా ముందు స్థాయి ఏదైతే ఇంజన్ ఉంటుందో మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు బస్సు డ్రైవర్తో పాటు అలాగే టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. సో ఈ రకమైనటువంటి స్పీడ్ ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఒకటి అతివేగం కారణమైతే, ఒకటి రోడ్లు సరిగ్గా నిర్వహణ లేకపోవడము, గుంతలమయంగా ఉండడము, సూచన బోర్డులు లేకపోవడము. సో ఇవన్నీ కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత అయితే ఈ రూట్లో ప్రయాణించే వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అటు వికారాబాద్ నుంచి చేవెళ్ళ నుంచి వికారాబాద్కు పూర్తిగా రాకపోకలు కూడా అన్నీ బంద్ చేసినటువంటి పరిస్థితి. డైవర్షన్లో భాగంగా మరో రూట్ని కూడా అధికారులు ఏర్పాటు చేస్తారు. సో బట్ ఇవాళ మాత్రం ఈ రూట్లో చాలా రోజుల తర్వాత ఒక్కటే ఘటనలో 17 మంది స్పాట్లో చనిపోవడం, మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందొచ్చారు. సో 19 మంది చనిపోవడం చూస్తూ ఉంటే ఇది చేవెళ్లకు అతి దగ్గరలో ఉన్నటువంటి మిర్జాగూడ గ్రామ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటనతో స్థానికులందరైతే భయభ్రాంతులకు గురయ్యారు. సో స్థానికులు చెప్తున్న మాట, చాలా రోజుల నుంచి కూడా ఈ రోడ్డు ఈ రకంగానే ఉంది అని చెప్తా ఉన్నారు. సో స్థానికులు డిమాండ్ చేస్తున్నారు రోడ్ని వెంటనే పూర్తి చేయాలి. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం ఎట్లా ఉంది, రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది? రోడ్డు గత 2 సంవత్సరాల నుంచి చెప్తారు. గత ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రోడ్డు విస్తరించి ఉంటే ఈరోజు ఈ యొక్క యాక్సిడెంట్ అయ్యేది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి దీనికి క్లెయిమ్ చేసుకోవాల్సిందే. ఎక్కడ చూసుకున్నా కానీ గతంలో కూడా ఇక్కడ చాలా యాక్సిడెంట్ అయినాయి. ఇక్కడ అనేక వందల యాక్సిడెంట్లు జరిగినాయి. ఇక్కడ ఈ యాక్సిడెంట్లు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. రానివ్వండి. మీడియా పాయింట్ దగ్గర మాట్లాడండి. అక్కడ మాట్లాడండి. జరగండి, మరి ఒకసారి జరగండి. కొంచెం వెనక్కి జరగాలి. మీరే మొత్తం ఉండి మంది ఇంజూర్ కావటం, మరి ప్రమాదం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు, పోలీస్ మొత్తం కూడా వచ్చి మరి ప్రమాద స్థలానికి సంబంధించిన అంశం విషయంలో వెంటనే చర్యలు తీసుకోవటం. కానీ కంకర ట్రక్ ఉండటం వల్ల, కంకర వచ్చి బస్సులో పూర్తి స్థాయిలో పడటం వల్ల పెద్ద ప్రమాదం జరగడం, చాలామంది మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరం, బాధాకరం, ఒక విషాద సంఘటన జరిగింది. సంఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు మరి యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. 19 మంది చనిపోవడం అనేది పెద్ద సంఖ్య. మరి ఒక ఇంట్లో చిన్నారులు 3, ఇంకో ఇంట్లో చిన్నారులు 2 మరి చనిపోవటం అనేది ఎవరికైనా బాధ కలగాల్సిన దృశ్యం అది.
ఈరోజు చాలామంది ఈ సంఘటనకు సంబంధించి మరి తెలిసిన వెంటనే ఆ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు కూడా చేపట్టడం సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషన్ను డిక్లేర్ చేసి ఆర్టీసీ పరంగా మరి అదేవిధంగా ప్రభుత్వం తరఫున రెండు కలుపుకొని 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ డిక్లేర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు క్షతగాత్రులైన ఇతర ప్రయాణికులందరికీ సంబంధించి వారికి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను అందించడానికి ఇప్పుడు పిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా వారి సంబంధికులు ఇంకా మెరుగైన వైద్య చికిత్స ఇంకెక్కడ ఉందంటే అందరికీ కూడా ఆ విధమైన చికిత్స అందించడానికి వెనకాడకుండా ప్రభుత్వం ఏ ఆసుపత్రికైనా తరలించి వారికి అన్ని తీర్లా ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ప్రమాదానికి కారణం ఏందనేది ఈరోజు మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి. అదేవిధంగా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వేసి వాస్తవ విషయాలు తెలుసుకొని మరి ఈరోజు జరగటానికి కావాల్సిన కారణాలు తెలుసుకొని మరి ముందస్తు చర్యలు తీసుకుంటాం.